విచారంతో, చింతతో ఉన్న ఓ చిన్న హృదయం ఒక చిన్న పుష్పాన్ని ఒక ప్రశ్న అడిగింది. చిన్ని పుష్పమా, నువ్వు ఇంత సంతోషంగా ఉన్నావు కదా, కారణమేంటో చెప్తావా అని అడిగింది. అప్పుడు ఆ చిన్న పుష్పం ఇలా జవాబిచ్చింది. నన్ను చేసినవాడు, నాకు అందమిచ్చినవాడు, నాకు ఏమి కావాలో అన్నీ తానే చూసుకుంటాడు. రేపటిని గురించి నాకు దిగులు లేదు. నన్ను సృష్టించిన ఆ సృష్టికర్తను స్తుతించడమే నా పని అని అంది. ఆ చిన్న పుష్పం ఆ లేత హృదయముతో ఒక మాట చెప్పింది. లేత హృదయమా, నీవు విచారంగా ఉండడం నీకు తగదని తెలుసుకో. నిన్ను చేసినవాడు నిన్ను ఎన్నడూ మరువడు. ఆయన మాట తప్పనివాడు. నీ చెయ్యి ఎన్నడూ విడువడు అని అంది. పువ్వులను చూసి నేర్చుకుందాం. చింత, విచారం యేసుపై వేసి సంతోషంగా ఉందాం.